తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సడన్ గా కాంగ్రెస్ పార్టీ సర్వే ఎందుకు చేసింది? పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకే సర్వే చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కొంతమంది మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అని కూడా అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సడన్ గా కాంగ్రెస్ పార్టీ సర్వే ఎందుకు చేసింది? పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే వాస్తవాలు పరిస్థితులు తెలుసుకునేందుకే సర్వే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై కొంతమంది మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అని కూడా అంటున్నారు. మరి దీనిపై మరింత సమాచారం అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్, రామ్మోహన్ రావు గారు. నమస్తే, చెప్పండి సార్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందనే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందంటారు? సర్వే జరిగిందో లేదో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం వార్తలు అయితే గుప్పమంటున్నాయి కనుక మీరు అన్నట్టు నిప్పులేంది పొగరాదు అనే మాట ఒకటి ఉంది కదా. రెండోది ఏంటంటే సర్వే జరగాల్సింది ఎమ్మెల్యేల పనితీరు మీద కాదు, ప్రభుత్వం పనితీరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలు ఏదైనా మొదలు పెట్టిండ్రా, ఏదైనా పూర్తి చేసిండ్రా, ఏదైనా ఇచ్చిన హామీలు తీర్చారా అనే దాని మీద సర్వే జరిగితే బాగుండేది. ఎమ్మెల్యే పనితీరు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు చెప్పండి? నేను స్థానిక ప్రభుత్వాల సాధికారత కోరుకున్నవాడిని. పనులన్నీ స్థానిక ప్రభుత్వాలు చేయాలి. అంటే పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్ చేయాలి. మండలానికి జిల్లా పరిషత్ ఎన్నికలు లేవు కదా, అక్కడ ప్రజాప్రతినిధులు లేరు. సర్పంచ్లు ఎన్నికైనా కానీ పట్టికుండా వాళ్ళకి ఏం రూపాయి నిధులు లేవు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకు ఎన్నికైనామో వాళ్ళు అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా అట్లా అనుకుంటున్నారు. ఎందుకు ఎన్నికయ్యామా, ఈ పెంట ఎందుకు పెట్టుకున్నామా అని. మొత్తం మనకి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, తన మిత్రపక్షం 1, సిపిఐకి. తర్వాత 2 ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్, అంతకుముందు కంటోన్మెంట్ 2 ఎన్నికల్లో 2 సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి. ఆ 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కదా. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. 65, 70 సరే ఏదోట్లో మాదేంద్ర అంటారు కనుక 60 దాటిన వాళ్ళు అంటారు, 70 దాటిన వీళ్ళు అంటారు. మొత్తం మీద పంచాయతీలో, ఆ తర్వాత మున్సిపాలిటీలో కూడా 70% వరకు మనకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఇది మనకు వాస్తవ పరిస్థితి. 64 మంది ఎమ్మెల్యే 2023 నవంబర్ ఎన్నికైతే ఇంకో 2 జత కలిసి 66 మంది అయ్యారు. ఈ 66 మంది పనితీరు మీదుగా చేయాల్సిన సర్వే ఏమనుకుంటే నిజంగా చేసింది ఏంటంటే, సర్వే చేయాల్సింది ఏంటంటే, అసలు ఎమ్మెల్యేలు ఎందుకు అవసరమా? ఎమ్మెల్యేల పని ఏంటంటే ప్రజోపకరమైన మంచి చట్టాలు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సింది. మీరు చట్టాలు ప్రవేశపెట్టండి, బిల్లులు ప్రవేశపెట్టండి, ఆటోమేటిక్ గా చట్టాలు చేస్తారు. అది కదా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీల పని. చట్టసభలు అంటావంటి, చట్టసభ సభ్యులు అంటారు. మనకు కూడా అవగాహన లేకుండా పోతుంది, వాళ్ళకి అంతకంటే పోతుంది. ప్రజలను కూడా తప్పుదారి పెట్టిస్తున్నాం. నిజంగా అభివృద్ధి అనేది ఎక్కడికి ఎందుకు కావాలంటే పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ఇవి కదా అభివృద్ధికి కేంద్రాలు కావాల్సినవి. వాళ్ళ అధికారాలను హరించేసి ఎమ్మెల్యే రాజ్యం, ఎంపీ రాజ్యం చేసుకుంటూ ఎమ్మెల్యే చెప్పండి అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్ ని అపాయింట్మెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ఇట్లా జరుగుతాయి. ఎమ్మెల్యేల పనితీరు ఏమున్నదంటే ఏం లేదు, పుట్టికుండా కాడికి నెలకొన్నట్టే ఉంటాయి. అసలు ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఇది కాదంటున్నాను. ఎమ్మెల్యేల పనితీరు అంటే ఏం చేయాలి? రోజు ప్రజలకు అందుబాటులో ఉంది. అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతి రోజు రాకపోతే ఎమ్మెల్యేల బాధ్యత. కానీ మీరు ఇచ్చే నిధులు లేవు, విధులు లేవు, ఏం లేకుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అని మాట్లాడదు. ఎందుకంటే ముందు ఈ హామీలు ఏమి ఇచ్చారు? 6 గ్యారంటీలు, 3 డిక్లరేషన్లు వీళ్ళు ఇచ్చినాయి. 3 డిక్లరేషన్లు అంటే, ఒకటి వరంగల్ డిక్లరేషన్ రైతులకు సంబంధించి వివరంగా చెప్తాను. రెండోది ఏంటంటే సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ గారు వచ్చి నిరుద్యోగ డిక్లరేషన్. మూడోది కామారెడ్డి డిక్లరేషన్ అంటే బీసీలకు 42% మనం సీట్లు ఇస్తాం, వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాం, ఉద్యోగాలలో విద్యలో అని చెప్పి హామీ ఇచ్చారు. అది కాక 6 గ్యారంటీలు, అవి హామీలు కావు, గ్యారంటీలు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ల మీద. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, ఆమె కొడుకు మన రాహుల్ గాంధీ,
ఆయన కూతురు ప్రియాంక గాంధీ, సరే 4వ ఆయనేమో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఈ డిక్లరేషన్ సంతకాలు పెట్టిండు కదా, వాటి మీద మాట్లాడాలి. ఇప్పుడు సర్వే చేయించుకుంటే వాటి మీద చేయాలంట. ఒక మాట చెప్తాను, ప్రశ్న అడిగితే చెప్తాను, లేకుంటే నేను కంటిన్యూ చేయమంటే చేస్తాను. సార్, ఇప్పుడు సర్వే నిర్వహించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు సార్? ఏం లేదమ్మా, 2.5 ఏళ్ళు అయింది కదా, సగం కాలం అయిపోయింది, సగం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. వచ్చే 2.5 ఏళ్ళకి గెలుస్తావా లేదా? అసలు ప్రజల బాధలు వీళ్ళకి పడుతున్నాయా? ఈ వీళ్ళకే అధికార పక్షం అట్లా ఉంది, ప్రతిపక్షాలు అట్లాగే ఉన్నాయి. వచ్చే 2.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటికీ 2 ఏళ్ళే మాట్లాడుతున్నారు. ఎన్నికలు అయిపోయి 6 నెలలు కాకముందే వచ్చే ఎన్నికలు మాదే విజయం అని ప్రతిపక్షాలు అంటే, వచ్చే ఎన్నికలు కాదు 10 ఏళ్ళు మాదే అధికారం అని అధికార పక్షం కాంగ్రెస్ అంటుంది. దుర్మార్గం కదా. అసలు ప్రజలకు ఎందుకు ఎన్నికైనా, మేము ఏ రకంగా చేయాలి, ఏం చేసినాం, ఏ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ ఆలోచన చేస్తలేదు. మేము ఎందుకు ఓడిపోయాం? అహంకారమా, అవినీతమా? ఎందుకు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? పునఃపరిస్థితి చేసుకుని చేయాల్సిన బాధ్యత అది. ప్రతిపక్షాలు కూడా అట్లాగే ఉంటాయి, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. చెప్పండి. అంటే ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడానికి ఎలాంటి ప్రమాణాలు తీసుకున్నారంటారు? అసలు ఎమ్మెల్యేల పనితీరు ఏంటిది అంటున్నాను నేను, అదే ప్రశ్న అడుగుతున్నాను. బేసిక్ ప్రశ్న, ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఏంటంటే, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చట్టసభల్లో చర్చ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళ పని అదే. ఈ ఊళ్ళో మోరీ కట్టడమా, ఊళ్ళో శంకుస్థాపన చేయడమా, కాక్కసు పథకానికి లాటరీలకు కూడా మేమే శంకుస్థాపన చేద్దామా, లేకపోతే మేమే కట్టిద్దామా, ఇది కాదు కదా వాళ్ళ పని అంటున్నాను. ఎమ్మెల్యే ఫండ్స్ కూడా లేవమ్మా. గతంలో ₹1 నుంచి 2 కోట్లు చేశారు. ₹1 ఎమ్మెల్యే మీద పేరు మీద ఫండ్స్ వస్తలేవు. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ల్యాండ్స్ అంటాం కదా, ఎమ్మెల్సీ ల్యాండ్స్ లేవు అంటున్నారు. దాని డెవలప్మెంట్ ఫండ్సే లేవు వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎమ్మెల్యేలు మనం మీద పడుతున్నాం. ప్రభుత్వం పనితీరు చెప్తాను, ప్రశ్న అయిపోయింది కానీ చెప్తాను. మొట్టమొదటిది వరంగల్ డిక్లరేషన్. ఇది ఎన్నికల కన్నా ముందు 2023లో మొదట్లో ఇచ్చారు. ఏమనంటే, మేము రైతు డిక్లరేషన్ లో 5 అంశాలు చెప్పారు వాళ్ళు. మొట్టమొదటి ఉన్న పథకాలను ఎక్కువ చేయడం, కొనసాగించడం ఎక్కువ చేయడం. ఉదాహరణ రైతు బంధు, అప్పుడు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు. 5,000 ఒక ఎకరానికి 2 విడతలు మొత్తం కలిసి 10,000 ఇస్తున్నాం ఖరీఫ్ కు, రబీకి అని చెప్పారు. 2 పంటలకి ఏంటి, 3 పంటలు పండుతాయి కదా మన దగ్గర, 3 పంటలకు కలిసి 3 సార్లు ఇవ్వాలి కదా, 15,000 ఇస్తాం మేమని ఒకటన్నా. అంటే రైతు బంధును రైతు భరోసాగా మారుస్తామన్నారు. రెండో హామీ ఏంటిది, రుణమాఫీ. కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వం కేవలం ₹1,00,000 రుణమాఫీ చేసిండ్రు. అది కూడా 3 విడతలు 4 విడతలు చేసిండ్రు. వడ్డీకే సరిపోయింది. మేము ₹2,00,000 ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నాం. ఇవేమో కంటిన్యూ అయ్యే పథకాలు. అంటే 1,00,000 రుణమాఫీ, 2,00,000కు ₹10,000 రైతు బంధు, రైతు భరోసాకు 15,000. ఇవి కాకుండా కొత్తగా 3 ప్రకటించారు. ఒకటేమో మన కౌలుదారులకు 12,000 ఇస్తాను. అట్లాగే మనకు కౌలు రైతులు, అట్లాగే వ్యవసాయ కూలీలకు 18,000 ఇస్తాన్నారు సంవత్సరానికి. మరి ఈ 2 కాకుండా వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడానికి అవసరమైన పెట్టుబడి సాయం 15,000 వేస్తున్నారు. ఇట్లా రకరకాల హామీలు 5 డిక్లరేషన్లు వరంగల్ సాక్షిగా రాహుల్ గాంధీ వచ్చి సంతకం పెట్టిపోయాడు. తర్వాత ఒక 3 నెలల లోపటినే సరూర్ నగర్ లో నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాం. అసలు భృతి లేదు, నిరుద్యోగం ఎవడని ప్రశ్నించండి. అంతకుముందు కేసీఆర్ నిరుద్యోగ భృతి మేము ఇస్తున్నాం, 4,000 ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి ఇస్తామని. రెండోది. మూడోది 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలకు మన కామన్ డిక్లరేషన్. ఈ 3 పోగా ఇక మిగతా పథకాల గురించి జనరల్ మేనిఫెస్టో ఉంది 2023లో. శ్రీధర్ బాబు గారు, ఏది ఇప్పుడు పౌర సరఫరాల మంత్రి, మన టెక్నికల్ శాఖ మంత్రి, మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో కమిటీ ప్రకటించిన హామీలు చెప్తారు. ₹2,000 బిచ్చం వేస్తున్నారు మీరు ఇచ్చేది పెన్షన్లు, అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగ పెన్షన్ కావచ్చు. వికలాంగ 4,000 ఉంటాయి, దాన్ని 6,000 చేస్తా అన్నారు. అట్లానే చుట్టుపక్కల మనకు వృద్ధులది కానీ, వితంతువులది కానీ, ఇట్లాంటివన్నీ కూడా 2,000, 4,000 చేస్తా ఉన్నారు కదా. అట్లాగే చాలా చాలా పథకాల పేర్లు మార్చి చేస్తా అన్నారు. ఉదాహరణకు మహిళలకు డిక్లరేషన్ దగ్గర మహిళలకు 2-3 పథకాలు ప్రకటించారు. ఒకటి, మహిళలకు ₹2,500 ప్రతి నెల ఇస్తా అన్నారు. అంటే 30,000 సంవత్సరం, 2,500 ఇంటూ 12 నెలలు. దాంతో పాటు మహిళలు స్కూటీలు ఇస్తామని కదా. అట్లాగే షాదీ ముబారక్ లేకుంటే కళ్యాణ్ లక్ష్మి, దానికి అదనంగా ₹1,00,000 అప్పుడు ఇచ్చేవాళ్ళు, 1,116 ఇచ్చేవాళ్ళు. దానికి అదనంగా 1 తులం బంగారం ఇస్తాను. ఇది మహిళలకు ఇచ్చిన హామీలు. ఇవన్నీ కాకుండా 6 గ్యారంటీలలో ఉచిత విద్యుత్ నుంచి మొదలుకొని రకరకాల హామీలు ఉన్నాయి. ఇది ఏమి, ఉచిత బస్సు మర్చిపోయాను, ఉచిత బస్సు మహిళలకు, ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇందులో ఏమమైనాయి, ప్రభుత్వ పనితీరు ఇట్లా అంచనా వేయాలి తప్ప ఎమ్మెల్యే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్క పథకం అన్న సరిగ్గా అమలు అయితే ఎమ్మెల్యే ఏమైనా చేస్తే చేయొచ్చు. ఎమ్మెల్యే పోతే తన్నులు తినే పరిస్థితి, ఊళ్ళకి పోతే ఎమ్మెల్యేలు తంతారు అంటూ నేను మాట్లాడుతున్నాను. గౌరవ సభ్యులే కావచ్చు కానీ ప్రజలు మీరు ఏం హామీ ఇచ్చి గెలిచారు, మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని అందుకని ప్రజలు ఎమ్మెల్యేలు పోవడానికి సంకోచిస్తున్నారు.
అది తప్పు ఎమ్మెల్యేలు కాదు, ఈ ప్రభుత్వము క్యాబినెట్ వాళ్ళు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళని బాధ్యులు చేయాలి. ఎమ్మెల్యేలను బాధ్యులు చేస్తే లాభం లేదు. ఎమ్మెల్యేలు ఊళ్ళో కూడా జంపుతున్నారు, ఏదో మంచి చెడు 2.5 ఏళ్ళు గడిపిండ్రు, ఇక ముందు అంత వ్యతిరేకత అనే దానికి వస్తుంది. అందుకని అమలు ఏమైంది చూద్దాం. ఎందుకు ఎమ్మెల్యేలు ఓతలేరు, ఎందుకు ఎమ్మెల్యేలు సంతృప్తి కలిగారంటే నేను మొట్టమొదటి ప్రశ్న చూస్తాను. ఒకటి 10,000 నుంచి 15,000 చేస్తున్నారు. ఇది రైతు బంధు, రైతు భరోసా ఆఖరికి నిధులు లేవని చెప్పి 12,000 దిగించారు. 6 విడతలు వేయాలంటే 3వ విడత సగం వేసి 2 విడతలు పూర్తిగా వేశారు. అది కూడా కేసీఆర్ గారు పోకుంటూ ఇచ్చిన డబ్బుల్ని అది ఏప్రిల్ 2024లో మన ఎంపీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు రిలీజ్ చేశారు. 5,000 చొప్పునే పాత రైతు బంధే. తర్వాత రైతు భరోసా ఇచ్చింది ఒక్కసారి, అది కూడా 12,000 పరిమితం చేసి 6,000. తర్వాత ఇంకొకసారి అందులో ఎకరము 2 ఎకరాల రైతులకు వేశారు. ఇంకా 3 విడతలు ఎగ్గొట్టారు. ఇది ప్రజలు మరి ఎమ్మెల్యేలు ఒతుకుంటారా? ప్రజలు రైతులు ఏమంటారు, తిరగబడతారా? లేదు. మరి కౌలు రైతులకు సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అట్లాగే మనకు రైతు కూలీల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. కర్షకులు, కార్మికులు అడుగుతున్నారు. నెంబర్ 1. రెండోది, మాకు 2,500 మహిళలకు వేస్తున్నారా లేదా, ఏం సంగతి అని, స్కూటీ ఎప్పుడు ఇస్తారని, ₹1,00,000 పాటు మరి బంగారం ఎప్పుడు ఇస్తారు, తులం బంగారం అని మాట్లాడు. తులం బంగారం మర్చిపోమంటున్నారు. అది వేరేగా. ఇక మూడోది ఏంది, నిరుద్యోగ వృత్తి అసలు దానికి గూసు లేదు, ఆసు లేదు. ఇది 42% మహిళ మన బీసీ రిజర్వేషన్లు అనేది సంగతి చూస్తున్నాం కదా. కులగణన చేసిండ్రు, ఆజంగనం చేసిండ్రు, మేము దేశంలో మొట్టమొదటి అన్నారు, అది పోయింది. అందుకని ఏమంటున్నా అంటే మహిళలకు ఇచ్చే హామీలు ఇవన్నీ పోగా ఒక 4 హామీలు మాత్రం నెరవేర్చింది. ఒకటేమో రైతు భరోసా అని చెప్పి 10 నుంచి 12 చేసిండ్రు. ఆ 12 కూడా 3 విడతలు చేశారు, సగమే. రుణమాఫీ, అరకొర రుణమాఫీ చేసిండ్రు. అది 40,000 కోట్ల రూపాయలు మొదలైతే అన్నారు. బడ్జెట్ లో 31,000 కోట్లు పెట్టిండ్రు. తీరా పచ్చ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల వాళ్ళని 21,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది. దాని టెక్నికల్ కారణాలు చెప్తున్నారు, అది పక్కన పెడతాం. మూడోది ఏంటంటే ఉచిత బస్సు. అదొక్కటి మన డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు 2023లో ప్రవేశపెట్టిండ్రు, డిసెంబర్ 9 నాడు. అప్పటి నుంచి ఉచిత బస్సు నడుస్తుంది. కానీ పురుషులకేమో రేట్లు పెరిగినాయి. ఉచిత బస్సు అంటే అమ్మగారిది, అయ్యగారిది 2 కలిసి ఒక నిర్ణయం వసూలు చేస్తున్నారు. పురుషుల ప్రయాణం చాలా తక్కువైంది. బస్సులో పోతే సీట్లు దొరకాయి కదా, ఆడవాళ్ళని పంపిస్తున్నారు. వీళ్ళేమో వేరే వాహనాలను వెళ్ళిపోతున్నారు. ఎట్లా సీట్లు దొరకాయి కదా. ఉచిత బస్సు ఒకటి అమలైంది. రెండోది ఏం చేసిండ్రు, కేవలం అంటే మనకు ఏది మన కళ్యాణ లక్ష్మి పాతదే నడుస్తుంది. ₹1,00,000 కూడా పెళ్లి అయినాక ఏడాది కూడా వస్తలేవు డబ్బులు, అది కూడా చూస్తున్నారు. 6 నెలల లోపు అయితే డబ్బులే వస్తలేవు. పెన్షన్లు మాత్రం 2,000 నుంచి 4,000 చేసిందా అంటే చేయలేదు. అమలైన 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అది కాకుండా ₹500 బోనస్ వడ్లకు అన్నారు. వడ్లకు అన్నారు, కానీ సన్న వడ్లకు, దొడ్డి వాళ్ళకి అనలేదు. సరే, తర్వాత సన్న వడ్లకు అన్నారు. కూడా ఇప్పటికీ దాదాపు 20,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు అప్పటి నుంచి అనే ఆ మాట వస్తున్నది. మూడోది ఏమైతుంది, సన్న వడ్లలో మళ్ళీ రకాలు అంటున్నారు. మొన్నటిదాకా 33 రకాలు, ఇప్పుడు 7 రకాలు పరిమితే మంచిదే, నష్టమే లేదు. మంచి దాన్ని ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఏవైతే తింటారో అవి పండించాలి, కానీ సన్నవాడ్ల పేరు మీద దొడ్డుగా ఉన్న వాటిని పండించిన లాభం లేదు. కనుక దాన్ని ఇప్పుడు వరి వేస్తే ఊరి అని ఆయన అంటే అప్పుడు విమర్శించారు. ఇప్పుడు వరి వద్దని వీళ్ళు అంటున్నారు. నేను మొదటి నుంచి వరి వద్దు అంటున్నాడు. వరి బదులు ఇతర పంటలు పెట్టాలి. అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఇచ్చిన హామీలేమో బోలెడు సార్ రామ్మోహన్ రావు అమలు పెడతాడు. కనుక వీటిని ఎమ్మెల్యేలు ఏం చెప్పుకొని పోతారు చెప్పండి. పోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పగూలిపోయింది, అక్కడే ఉంది, అట్లే ఉన్నది, ఏమీ మారలేదు. వాటికి 3వ వర్షాకాలం పోతే కరువు వస్తుందట. కరువు వస్తే ఏందో తెలియదు. చెరువు నిండాయి, పంటలు పండాయి, అయిపోయింది. మరి ఏ రకంగా ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు పోవాలి? అసలు ఎమ్మెల్యేల పనితీరు మీద చేయాల్సిన సర్వే ప్రభుత్వం పనితీరు మీద చేసుకుంది అదే వాళ్ళు. ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని, మీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని రిపోర్ట్ వచ్చింది కనుక ఇప్పుడు ఎమ్మెల్యేల వెంటబడి మీరు పోయింది గ్రామాలకు పోండి, సర్ది చెప్పండి అని మాట ప్రభుత్వం అంటుంది. నేను అనుకుంటున్నాను. సార్, ఈ సర్వే ఫలితాలు భవిష్యత్ మంత్రివర్గ విస్తరణ లేదా పార్టీ పదవుల కేటాయింపులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? కొంచెం పరిశ్రమంగా ఉన్న మాట్లాడిన వాడు మంత్రి పదవి వస్తే ఎందుకు పోతే మనలాంటి వాళ్ళకి, మీకు నాకు చెప్పండి. ఎవరికి మంత్రి పదవి వస్తే ఏంది, ఎవరికి కాకపోతే ఏంది? ప్రజల బతుకులు బాగుపడాలంటే ప్రభుత్వాన్ని ఎందుకు అనుకుంటామమ్మా? అభివృద్ధి కోసం అనుకుంటాం కదా. అది విడిచిపెట్టి వాడికి ఎవరికో మంత్రి పదవి వస్తే మనకేం లాభం అంటున్నాను. వాళ్ళ బాధ వాడు పడతాడు. సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి. వాళ్ళకి అసంతృప్తి ఉంటుందా, ఇంకో 2 పదవులు ఖాళీ ఉన్నాయి, వాడికి ఎవడొస్తుంది? అసలు మొత్తం మీడియా అంతా మనం తప్పుదారి పడుతున్నాం అంటున్నాడు. వాడికి ఎవరికో మంత్రి పదవి వస్తే మనకి ఏమైనా లాభం జరుగుతా అంటున్నాడు. మంత్రులు ఏం ఉద్ధరిస్తుంది ఏంది? ఇప్పుడు మంత్రులు కొత్త వాళ్ళు 2 వస్తే ఉద్ధరించేది ఏంది? కొన్ని పాత వాళ్ళని మార్చింది అనుకోండి. ఇప్పుడు నా అంగే బాలేదంటే, నా ముఖమే బాలేదంటే నా అంగి మార్చుకొని వస్తే బాగుంటుందా? ఇదే అంతే. ప్రభుత్వం పనితీరు బాగలేకపోతే మంత్రివర్గంలో ఎవడొచ్చినా అంతే, ఎవరు రాకపోయినా అంతే అంటున్నాను. అందుకని చెప్తున్నాను, కొంచెం పరిశ్రమంగా ఉన్నా సరే చెప్తున్నాను. ఎందుకంటే మంత్రివర్గం సంగతి మనకు అవసరం లేదు, ప్రజలకు కావాల్సింది నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇచ్చారు.
ఏది 420 అని ప్రతిపక్షం అంటుంది. కాదు 417 హామీలు ఇచ్చామని కాంగ్రెస్ అంటుంది. ఎంత తక్కువ? 3 కదా తక్కువ. వీళ్ళేమో ఎత్తి ప్రసగలడానికి 420 అంటున్నారు. ప్రతిపక్షాలు అందాం కొద్దిసేపటికి, ప్రతిపక్షాలు పక్కన పెడతాం. మీరు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయి కదా, ఈ హామీలన్నీ మేనిఫెస్టోలో పెట్టింది కదా, ఒకసారి మేనిఫెస్టో పెట్టుకుని చదువుకోమనండి. చదువుకుంటే గ్రామాలకు పోతే ఎన్నో తెలుస్తుంది కదా అంటున్నా నేను. వడ్ల కొనుగోలు అట్లా ఆగేయండి, మనం తడిచినాయి, ముద్దయినాయి, ఏం మొలకి వచ్చేసినాయి, దాని దిక్కు దశ లేదు. అందుకనే మంత్రులు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇటు పక్కన ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఎట్లాగంటే మీ వైఫల్యాన్ని ఎప్పుడైనా ఎండగడతారు. ప్రతిపక్షాలు సన్యాసుల మఠాలు కావు కదా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీ వైఫల్యాలను ఎండగొడుతుంటారు వాళ్ళు. కనుక ఇప్పుడు మీ ఎమ్మెల్యేలను పట్టుకొని తోమి మీరు ఏం చేస్తున్నారు, మీకు సరిగానే విధంగా ప్రజల్లో ఆదరణ లేదు అంటే ఏం లాభం? ఇప్పుడు మీ ముఖమే బాగాలేదని ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యే పోయినా అంతే అంటారు, ముఖ్యమంత్రి పోయినా అంతే అంటారు. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కనుక ఉప ఎన్నికలు గెలుస్తుంటారు, ఇవి గెలుస్తుంటారు. కానీ ఈ అహంకారం పోతే, గత ప్రభుత్వం ఏ అహంకారంతో పోయింది, అవినీతితో పోయిందో, ఇప్పుడు అవినీతి ఉంది, అహంకారం రెండు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ 2 అంశాలతో పోయినాయో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ధిక్కారసం వినిపిస్తుంది. పోతనామాతుడు ఏమన్నాడంటే, నా కవితా కన్యకను నేను కడుపు కూటికి అమ్ముకోను, రాజుకు అమ్ముకోను అన్నాడు. మనిది నువ్వు బతుకుతా, వ్యవసాయం చేసుకో బతుకుతాను. ప్రజల అలవాటు కూడా అట్లే ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, 69 జయ తెలంగాణ ఉద్యమం కానీ, 91 మనదేశ ఉద్యమం కానీ, మొన్నటి దాకా రాష్ట్ర సాధన ఉద్యమం కానీ జరిగిన దానిలో తెలంగాణ ప్రజలు ఎటువంటి వాళ్ళైనా తిప్పి కొడతారు, కర్రు కాల్చి వాత పెడతారు. కనుక ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు వాళ్ళు చేసిండ్రు, 2.5 ఏళ్ళు మీరు చేసిండ్రు. వచ్చే 2.5 ఏళ్ళలో దీన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ చుక్కెదురవుతుంది. ఎవరిని గెలిపిస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తీరుదామని చెప్పి కాళోజీరావు గారు ఎప్పుడో అన్నారు. కనుక కాలం ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే. మధ్యవర్తి ఎన్నికలు ఇవన్నీ కూడా, మున్సిపాలిటీ ఇవన్నీ కూడా పెద్దగా ప్రభుత్వాన్ని మార్చేవి కావు. కనుక ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగా చేసిండ్రు. రేపు పొద్దున ప్రభుత్వం నిజంగానే మారే అవకాశం వచ్చినప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఓట్లేస్తారా లేదా అంటే ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉన్నది. ఈ ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, ఒక పౌరుడిగా మీరు ఈ 2.5 ఏళ్లలో మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈ 2.5 ఏళ్లలో మీరు ఏవైతే మన పరిపాలనలో ఏవైతే మార్పు తెస్తామో అవి చేయండి కదా. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని అన్నారు. ఏ మార్పు వచ్చింది అని అడుగుతున్నారు ప్రజలు. కనుక హామీలు అమలు పరచాలి. రెండోది కొత్త పథకాలు ముందు పెట్టాలి కదా. మీరు ఇస్తానన్న కొత్త పథకాలు ఒకటి ముందు కాలే కదా, పాతవేమో అటకెక్కినాయి కదా. ఆ ప్రకారం పోయి మీకు సాగునీరు, తాగునీరు వాటితో పాటు రేపు పొద్దున మళ్ళీ తాగునీరు కష్టం కూడా వస్తుంది. మిషన్ భగీరథ పోయింది, మిషన్ కాకతీయ పోయింది, కాళేశ్వరం పోయింది, కూలేశ్వరం అయిపోయింది. ఇప్పుడు మీ ముందు అన్ని సవాళ్లే ఉన్నాయి. రేపు చేయాల్సిన పని ఏంటంటే, మీరు అభివృద్ధి విషయంలో మెట్రో మళ్ళీ మొదటికే వచ్చింది. మెట్రో చూసినాం కదా, నేనే మాట్లాడుకున్నాం మనం. మెట్రో మళ్ళీ మొదటికే వచ్చింది. మెట్రో మొదటి దశకే దిక్కు లేదు, రెండో దశకేమో అసలు లేదు. అలాగే త్రిబుల్ సంగతి ప్రస్తావన కూడా రాలేదు నిన్న మన కేంద్ర మంత్రులు కలిసినప్పుడు. త్రిబుల్ సంగతి ఏమైంది తెలియదు, మెట్రో సంగతి ఏమైంది తెలియదు. అట్లాగే ప్రాజెక్టుల విషయం అసలు అడిగినోడు లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రిపేర్ చేస్తారా, ఏం చేస్తారు, తమ్మిడిహట్టు కడతారా, లేకపోతే రంగారెడ్డి పాలమూరు సంగతి ఏమైంది, ఏమి దిక్కు దశ లేదు. కనుక ఈ ప్రభుత్వానికి దిక్కు దోచక ఎమ్మెల్యేలు ఏమి పడ్డది. ఎమ్మెల్యేలు అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మిండ్రు, వాళ్ళు ప్రజల దగ్గరికి పోయి గెలిచి వచ్చినాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడి చెప్తున్నాను నేను. దాదాపు 10-15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు దగ్గర మిత్రులు కూడా, వాళ్ళందరితో మాట్లాడి చెప్తున్నాను. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ప్రభుత్వం సర్వే చేసి వచ్చేసారి టికెట్ ఇవ్వని పోమంటే పోతే పోయిన ఇంకా ప్రతిపక్ష పార్టీ టికెట్ చూసుకుంటానికి పోతారు. ఫిరాయింపు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు ఫిరాయించిన మా అనవసరంగా ఇందుకు మాకు నా ఘాట్కా అయిపోయినామని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కనుక ఈ ప్రభుత్వం తన హామీలు నెరవేర్చుకోవాలి. వచ్చే 2.5 ఏళ్లలో తాము చేసిన తప్పు దిద్దుకోవాలి. తెలంగాణ అభివృద్ధి పట్ల అకుంఠిత దీక్షతో పనిచేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ ప్రజలు పట్టం కడతారు. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.